దేవదాసుమయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే, ఒకటి సామాన్య ప్రార్థన, అంటే భోంచేస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, లేచినప్పుడు చేసే ప్రార్థన. రెండోది ఉపవాస ప్రార్థన. ఏమి తినకుండా మీలో కొంతమంది 7 మెట్లు ధ్యానమయ్యే వరకు ఉపవాసం ఉంటారు. మూడోది ఏమిటంటే కన్నీటి ప్రార్థన. మా అమ్మగారు, మా నాన్నగారు వారు మాకిచ్చిన ఆస్తి ఏమిటంటే కన్నీళ్లు కాచి ప్రార్థన చేసేవారు. మెలుకు రాగానే మా నాన్న, మా అమ్మ ఆ చాపేసుకుని మోకాళ్ళుని కన్నీళ్లు కాచి ప్రార్థించేవారు. వారు మాకిచ్చిన ఆస్తి అదే. నాలుగోది ఏమిటంటే ఆసక్తి ప్రార్థన. ఐదోది అత్యాసక్తి ప్రార్థన. ఆరోది రోదన ప్రార్థన. ఏడోది దైవశక్తి ప్రార్థన. దైవశక్తి ప్రార్థన.